ఎంత ఇచ్చావు? 20,000 సార్. ఎలాగైనా జాబ్ ఇప్పించండి. డబ్బులు ఎక్కడవే? మా నాన్న ఉన్న గేదెను అమ్మేశాడు సార్. మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా చెల్లికి కూడా నేనే పెళ్లి చేయాలి సార్. చూడు నాగరాజు, 20,000 తీసుకుని నీకు జాబ్ క్రియేట్ చేయటం నాకు 5 నిమిషాల పని. ఓకే, జాయిన్ అయిపోతాం. తర్వాత లాంగ్వేజ్ రాక క్లయింట్స్తో ప్రాబ్లమ్స్, సబ్జెక్ట్ రాక సుపీరియర్తో ప్రాబ్లమ్స్. ఓ నెలలో జాబ్ పోద్ది. నీకు జాబ్ వచ్చింది, చెల్లి పెళ్లి చేస్తామన్న సంతోషంలో నా మీ నాన్నకి గుండెపోటు వస్తుంది. ఇప్పుడు చెప్పు, ఇలాంటి జాబ్ నీకు అవసరమా? మరి ఏం చేయమంటారు సార్? ఫస్ట్ స్కిల్స్ పెంచుకో. స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళమంటారా? దానివల్ల ఆళ్ళకి లాభం, మనకు కాదు. ఓ పంచే, డైలీ కస్టమర్ కేర్కి జస్ట్ డైల్కి ఫోన్ చేసి 1 గంట సేపు నీకు వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడు. ఒకటి క్వశ్చన్ ఎలా అడగాలి నేర్పిస్తాడు, ఇంకోటి ఆన్సర్ ఎలా చెప్పాలని నేర్పిస్తాడు. బేసిక్స్తో పాటు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఒక తెల్లోని మేనేజ్ చేయడానికి ఆ మాత్రం ఇంగ్లీష్ చాలరా. 5 ఏళ్ళుగా నేను మేనేజ్ చేయట్లా, ఇక సబ్జెక్ట్ అంటావా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? రైల్వే స్టేషన్. అదే రైల్వే స్టేషన్ పక్కన ఫ్రంట్ రూమ్ లో ఉంటున్నా సార్. సాయంత్రం లగేజ్ చదువుకు నా ఫ్లాట్కి షిఫ్ట్ అయిపో. ఎటు ఒక్కనే పడిసేస్తున్నా. ఓ నెల రోజు సబ్జెక్ట్ చెప్తాను. ఇంటర్వ్యూలో జెన్యూన్ గా సెలెక్ట్ అవ్వు. ఒక్కసారి కాన్ఫిడెన్స్ తో కంపెనీలోకి ఎంటర్ అయితే బిల్ గేట్స్ కూడా నేను జాబ్లను తీయలేడు. ఈ డబ్బులు ఇంటికి పంపించే. పర్లేదు, ఉంచండి సార్. నేను డబ్బులు తీసుకుంటాను రా, బలిసినోడి దగ్గర, బేవర్సోడి దగ్గర, నీలాంటోడి దగ్గర కాదు. తీసుకోరా, తీసుకే.